నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు ఐఎఫ్టియు కనీస పెన్షన్ 9,000 కనీస పెన్షన్ 9,000 సీఎం రేవంత్ రెడ్డి ఇస్తున్న 4,000 రూపాయల జీవనభృతి వెంటనే సీఎం రేవంత్ రెడ్డి ఇస్తున్న 4,000 రూపాయల జీవనభృతి వెంటనే సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం 4 లేబర్ కోడ్లు 4 లేబర్ కోడ్లు 4 లేబర్ కోడ్లు ఈరోజు భారతదేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె చేయాలని చెప్పేసి ఐఎఫ్టీతో పాటు జాతీయ సంఘాలు పిలుపునిచ్చినాయి. ఈరోజు బీడీ అట్లాగే ఆశా అంగన్వాడీ మున్సిపాలు జీపీ ఎల్ఐసి బ్యాంకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు బొగ్గు అన్ని రకాల కార్మికులు సుమారు 25 నుంచి 30 కోట్ల మంది సమ్మె చేస్తూ ఉన్నారు. ప్రధానంగా భారతదేశ కార్మిక వర్గం అనేక పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి హక్కుని నరేంద్ర మోడీ ఆదాని లేదా అంబానీ విదేశీ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేయడం కోసం 29 చట్టాన్ని 4 లేబర్ కోడ్లుగా మార్చి అమలు చేస్తున్నాడు. ఈ 4 లేబర్ కోడ్లు కనుక అమలైనట్లయితే కార్మికులకు ఎత్తివేయటమవుతున్నది. ఒక పక్క ఉపాధి లేక పని లేక పర్మనెంట్ లేక ఈఎస్ఐ పిఎఫ్ లేక కోట్లాది మంది కార్మికులు బాధపడుతుంటే నేను ఛాయ్ వాళ్ళను కింది నుంచి వచ్చిన నేను ఫ్యాక్టరీలు పెడతా పరిశ్రమలు పెడతా కుటీర పరిశ్రమలు కాపాడుతా అని చెప్పేసి అనేక వాగ్దానాలు చేసిండు. ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నరేంద్ర మోడీ నెరవేర్చలేదు. అంతేకాకుండా తెలంగాణలో 7 లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారు. దేశవ్యాప్తంగా 60 లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారు. ఉరికాకు తెంపే వాళ్ళు పొగాకు పండించే వాళ్ళు 2 కోట్ల మంది బీడీ పరిశ్రమను నమ్ముకొని జీవిస్తున్నారు. బీడీ పరిశ్రమను పూర్తిగా దెబ్బతీయడం కోసం విపరీతమైన జీఎస్టీని విధించి బీడీ పరిశ్రమ యొక్క నడ్డిని వీల్చింది. అంతేకాకుండా రాజీనామా చేసిన కార్మికులకు నామమాత్రం పెన్షన్ మాత్రమే ఇస్తున్నారు. మా ఐఎఫ్టీగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలి. అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి ఇస్తున్నటువంటి చేయుత పథకం కింద 4,000 రూపాయలు ఎలాంటి ఆంక్షలు లేకుండా బీడీ కార్మికులందరికీ ఇవ్వాలని చెప్పేసి ఇవాళ జక్రంపల్లి మండల కేంద్రంలో గల ఎంపీడీఓ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్నాం, నిరసన చెప్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకోకపోతే ఈ కార్మిక వర్గమే నరేంద్ర మోడీకి తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి సందర్భంగా ఐఎఫ్టీగా తెలంగాణ ప్రదేశాల బీడీ వర్కర్స్ యూనియన్గా హెచ్చరిస్తున్నాం.